ఆడియన్స్ అయితే మొత్తానికి కామనర్స్ ని బయటికి పంపించేసేయండి బిగ్ బాస్ హౌస్ నుంచి అని అంటున్నారు. మీరు అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మాకు అర్థం అవ్వట్లేదు యాక్చువల్గా. సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ ఒక పెద్ద రియాలిటీ షో. మన తెలుగులోనే కాదు ప్రతి లాంగ్వేజ్లో కూడా సూపర్ హిట్ అయ్యే రియాలిటీ షో. కానీ ఈసారి మన తెలుగు సీజన్కి వచ్చేసరికి ఫ్లాప్ అయిందని 90% మెంబర్స్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? అసలు బిగ్ బాస్ సీజన్లో ఈసారి ఏం తప్పు జరిగింది అంటే కంటెస్టెంట్స్లో తప్ప, లేదంటే సీజన్ డిసైడ్ చేసిన విధానమే తప్ప, అసలు ఏం జరిగింది, మన పబ్లిక్ టాక్ ఎలా ఉంది, బిగ్ బాస్లో అసలు ఏం జరుగుతుందో మనం ఈరోజు వీడియోలో చూద్దాము. సో బిగ్ బాస్లో ఈ 1 వీక్ నుంచి జరిగింది ఎలా ఉంది ఏంటి అని ముందు మాట్లాడుకుందాము కంటెస్టెంట్స్ గురించి. అండ్ అలాగే ముందు ఈ 1 వీక్లో కొంచెం ఎలివేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరున్నారో ముందు వాళ్ళని చూద్దాము, ఎలివేట్ అవ్వని వాళ్ళని కూడా చూద్దాము. సో ఈసారి ఎలివేట్ అయింది ఎవరు అనుకుంటున్నారు అంటే ఈ 1 వీక్లో? ఈ 1 వీక్లో ఎక్కువగా ఎలివేట్ అయిందంటే సంజన గారు అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ కంటెంట్ బిగ్ బాస్ నుంచి అసలు టాస్క్ కానీ ఏది కానీ లేకున్నా ఒక తను యాక్చువల్గా 3 వీక్స్ వరకు 3 డేస్ వరకు తను కవర్ చేసింది. 3 డేస్ వరకు కవర్ చేయడం పక్కన పెడితే వే లేని చోట తను వే చేసింది యాక్చువల్గా. ఓకే. సో ఎక్కడైతే ఒక ఛాన్స్ అనేది లేదో అక్కడ ఒక ఛాన్స్ క్రియేట్ చేసి హౌస్లో ఒక అంటే లైక్ డెకోరంని టోటల్గా డిస్టర్బ్ చేయడం కావచ్చు, లేదంటే ఒక డెకోరంని ఒక వేరే వేలోకి తీసుకురావడం కావచ్చు చేసిందంటే సంజన గారనే చెప్పుకోవచ్చు. ఇంకా అందులో ఎవరికి అంత లైక్ నాలెడ్జ్ లేదేమో. రోజు ఒక కంటెంట్ ఇచ్చింది అయితే సంజన గారు. ఒక రోజు షాంపూ గురించి, ఒక రోజు గుడ్డు గురించి, ఇంకొక రోజు తన క్యాప్టెన్ అయింది. అండ్ ఇంకొక రోజు కూడా గొడవలు జరిగాయి కదా దీని దాని గురించే ఇవేంటిది వీళ్ళు లైక్ తను కెప్టెన్ అయిన తర్వాత తన బిహేవియర్ ఎలా ఉంది ఏంటిది అని కొంచెం డిస్కషన్స్ అయితే జరిగాయి. సో మొత్తంగా అయితే బిగ్ బాస్ మొత్తంలో కంటెంట్ కొంచెం తీసుకొచ్చిందని అంటే సంజన గారు తర్వాత ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసేది టాప్లో ఉన్నదంటే మన ఇమాన్యుయల్ అయితే అందరితో కలిసిపోవడమే కావచ్చు, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటున్నాడు. అండ్ అంతేకాకుండా అందరితో మింగిల్ అవుతున్నాడు అయితే అనిపించింది కదా. ఇమాన్యుయల్ అందరితో మాట్లాడుతుండు, అందరినీ కొంచెం అందరి దగ్గర ఒక వైబ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఖాళీగా ఉన్న ఇంట్లో బయటికి అదేంట్రా బాబు బిగ్ బాస్ చప్పగా ఉంది అనుకున్న టైంలో సంజన గారు అయితే ఒక మంచి అంటే ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ చేశారు. అంటే హౌస్లో ఉన్న వాళ్ళకి చిరాగ్గా అనిపించినా మనకైతే కొంచెం ఏదో ఒకటి స్టార్ట్ అయింది బిగ్ బాస్లో అనిపించింది. అప్పటి వరకు కూడా అసలు 90% మెంబర్స్ అసలు బిగ్ బాస్ సీజన్ 9 చాలా చెత్తగా ఉంది, బిగ్ బాస్ సీజన్ 6 కనిపిస్తుంది, బిగ్ బాస్ సీజన్ 9లా లేదు అని అన్నారు. కానీ సంజన గారు 1-2 రోజులు అయిన గొడవ వల్ల ఇంట్లో ఎంత చిరాగ్గా ఉన్నా తన ఉండే బిహేవియర్ అంటే బయట అంతా తను పవన్ కళ్యాణ్ షాంపూ తెచ్చి బయట పెట్టమంటే నేను పెట్టను, నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అక్కడే పెడతానని తీసుకెళ్ళి ఇంట్లో అక్కడ పెట్టడం. 14 మెంబర్స్ ఒక స్టాండ్ మీద ఉంటే తను ఒక స్టాండ్ మీద ఉండడం. అండ్ నెక్స్ట్ డే ఎగ్గు దొంగతనం చేసింది, తిన్నది, అయిపోయింది. ఇల్లంతా గొడవ పడుతుంటే తను మాత్రం సైలెంట్గా సోఫాలో కూర్చొని ఇలా నవ్వుతుంది. సో ఇదంతా తను ఎంత నెగిటివిటీ ఉండేనో అంత పాజిటివ్ అయిపోయారు, తనకి అంత వైబ్ పెరిగిపోయింది, చాలా హైప్ అయిపోయారు ఇవన్నిటి వల్ల. సో సంజన గారు అయితే ఒక ఎంటర్టైనర్గా అయితే ఉన్నారనిపించింది ఆ 3 డేస్ వరకు. సో ఫైనల్గా ఈ వారం కెప్టెన్ కూడా అయ్యారు కదా. మేబీ క్యాప్టెన్సీకి రీజన్ కూడా తనకి బయట హైప్ వచ్చిందని బిగ్ బాస్ ఇచ్చారేమో. హైప్ అని కాదు కానీ తన ఆడతీరు కూడా బాగుంది కాబట్టి తనకి ఇచ్చారు. ఇంకా వేరే కంటెస్టెంట్స్తోని పోల్చలేకుండా ఉంది తన ఆట. అందులో వేరే కంటెస్టెంట్స్ కూడా అంత పెద్ద లైక్ ఇన్పుట్స్ ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళ అవుట్పుట్ ఏం రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. యాక్చువల్గా అక్కడ స్కోప్ ఏం లేదు. బిగ్ బాస్ ఇప్పుడు కొన్ని రోజుల నుంచి టాస్క్ కానీ అది కానీ కొంచెం నెమ్మదిగా వెళ్తుంది. అది పర్పస్ ఏంటనేది సాటర్డే సండేస్లో నాగార్జున గారు వస్తే తప్ప మనకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ వీక్లో అసలు ఏం లేకుండా ఉండడం ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి. సో ఏదో లాజిక్ ఉంటుంది యాక్చువల్గా వీళ్ళకి. ఫస్ట్ ఇచ్చిన టాస్క్ ఏదంటే ఓనర్స్ అండ్ టెనెంట్స్ నాకు తెలిసి అది టాస్క్ అనుకుంటున్నాను నేను. సో దాంట్లో నాకు తెలిసి ఓనర్స్గా మేబీ ఎవరన్నా ఒకరు హిట్ అవ్వచ్చు కానీ టెనెంట్స్గా హిట్ అవ్వచ్చు కానీ ఓనర్స్గా అయితే ఎవ్వరు హిట్ అవ్వరు. ఎందుకంటే ఓనర్స్గా అంటే మరీ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని అంటే అసలు ఒక మెచ్యూరిటీ లేని పర్సన్స్ లెక్క బిహేవ్ చేస్తారు. కామనర్స్ యాక్చువల్గా ఎంతో మనం హోప్స్ పెట్టుకున్నాము కొంతమంది మీద.
ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఉన్నాడు, మాస్క్ మ్యాన్. తను వచ్చేసి నేను ఫుల్ స్పోర్టివ్ పర్సన్, నేను ఇది అదే నేనే తోపు, నన్ను ఫుల్ ఎవరు నన్ను ఆపేది డైలాగ్, ఎవరు అన్నట్టుగా. డైలాగ్ అయితే ఫుల్ చెప్తుండే కానీ అసలు ఏం లేదు, సప్పగా ఉంది ఆయనది అయితే, మామూలు కూడా కాదు. నేనే తోపు దమ్ముంటే ఆ డైలాగ్ అయితే వినలేకపోతున్నాం బాబోయ్. సెల్ఫ్ డబ్బా ఏమంటాడు, వేసుకుంటున్నాడు. భరణితోని గొడవ అవుతుంది కదా, గొడవ అయిన తర్వాత భరణి నెక్స్ట్ డే వచ్చేసి గుడ్ మార్నింగ్ అని చెప్తే ఈయన ఎప్పుడు స్పోర్టివ్గా తీసుకోవాలి, ఏదైనా జరుగుతానంటే నాకంటే పెద్ద స్పోర్టివ్గా ఉండే తీసుకునే person ఎక్కడ పర్సన్ ఎక్కడ లేడు. లేడా అని చెప్తాడు. దాని తర్వాత థమ్స్అప్ గురించి, అబ్బా థమ్స్అప్ కాస్ట్ అయితే ఫస్ట్ అబ్బా, అదేంటి సంజన థమ్స్అప్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది, పెడితే థమ్స్అప్ తీసుకెళ్ళి దొంగతనం చేశాడు, అక్కడ వరకు బాగుంది. దాన్ని తీసుకొని వెళ్ళి వాటర్ గ్లాస్లో వాటర్ అదేంటిది మన బాటిల్లో పోయామని చెప్పి షైనీ గారు, ఫ్లోరా షైనీ గారు ఇస్తారు యాక్చువల్గా, ఇలా తీసి ఇలా పంపేస్తాడు. అది సోడానే కదా, అది పొంగుతుంది మొత్తం, ఇల్లంతా చేసేస్తాడు కంపు, మళ్ళీ ఫ్లోరసేన్ అదంతా తూడ్చేస్తాడు. ఆ మాత్రం మినిమం నాలెడ్జ్ లేదు ఆయనకు, ఆయన ఫుల్ నాలెడ్జ్గా మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఇంతకుముందు షోలో ఐ మీన్ లైక్ 8లో సీజన్ 8లో శివాజీ గారు ఉన్నారు కదా, ఆయనలాగా తీసుకొద్దామని చెప్తున్నారు కానీ 1% కూడా లేదు. యాక్చువల్గా అక్కడ నాలెడ్జ్ వేరు, ఇక్కడ నాలెడ్జ్ వేరు, అక్కడ బిహేవియర్ వేరు, ఇక్కడ బిహేవియర్. అక్కడ ఫుల్ మెచ్యూర్గా ఎక్కడ లొంగాలి ఎక్కడ బెండ్ అవ్వాలో తెలుసు, ఇక్కడ అస్సలు ఇక్కడ ఈయనకు అస్సలు ఏం తెలియదు. ఏమన్నా అంటే ఐ మీన్ లైక్ ఇప్పుడు నిన్నటికి నిన్న సంచాలక్ టాస్క్ ఈజ్ ఫైనల్ అనుకుంటూ పవన్ కళ్యాణ్ అదేంటిది ఆ టాస్క్లో చెయ్యి పైన పెడతాడు. యాక్చువల్గా అందరూ చూసారు దాన్ని, ఈయన మాత్రం అది పెట్టలేదని వాదించాడు. ఓకే, నీ టాస్క్ కావచ్చు, నువ్వు వాదించుంటావు, నువ్వు అంత గొప్ప మనిషి అయితే కరెక్టే, నువ్వు పెట్టావు అని నువ్వు ఒప్పుకోవాలి. సోల్జర్ మ్యాన్ కూడా ఒప్పుకోవాలి. సోల్జర్ మ్యాన్ అబద్ధాలు చెప్తే ఊరుకోరమ్మా, సోల్జర్ మ్యాన్ అబద్ధాలు చెప్పకూడదు. నువ్వు ఆటలో అయినా సరే దేంట్లో అయినా సరే నువ్వు నిజాయితీగా ఉన్నావని మేము ఒప్పుకుంటేనే, ఐ మీన్ లైక్ ప్రజలు ఒప్పుకుంటేనే నువ్వు గొప్పడు అవుతావు. సో నువ్వు ఇలా అబద్ధాలు ఆడితే మాత్రం అది మంచిది కాదు యాక్చువల్గా, అసలు బాగాలేదు. సోల్జర్ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయాలి. సోల్జర్ది కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు, దానికంటే డిమాండ్ పవన్ బెటర్. అక్కడ ఇక్కడ కొంచెం నవ్వుకుంటూ ఐ మీన్ లైక్ ఏదో ఒకటి మాట్లాడుతూ మింగిల్ అవుతూ అందరితో మింగిల్ అవుతూ దగ్గరే కావచ్చు, ఆయనకు ఎక్స్ప్రెషన్లు లేకపోయినా మనుషులతో తిరుగుతున్నట్టు అయితే అనిపిస్తుంది. ఇంకా ఈ ప్రియా ఈ అమ్మాయి కూడా అదేంటిది ఆరిస్తో చేరినట్టే అనిపించింది నాకైతే. ఎంతసేపు ఏందబ్బా అనుకుంటూ వాళ్ళంటి ఇల్లంతా తిరుగుడే తప్ప ఆ అమ్మాయి అసలు ఒక కంటెంట్ అనేది లేదు. ఊరికే అదేంటిది వీళ్ళు ఓనర్స్ కాబట్టి గొప్ప అని కూడా ఫీల్ అవుతుంది ప్రియా. కాదు, ఓనర్స్ అనే టాస్క్ అనేది వాళ్ళకి అర్థం కాలేదు నాకు తెలిసి, ఎక్కువ చేసేస్తున్నా. ఇంకా మనం ఫుల్ గా ఓవర్ థింకింగ్. అబ్బో మనిషి గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇంకొక కంటెస్టెంట్ మనం హోప్ పెట్టుకున్న కంటెస్టెంట్ లో దమ్ము శ్రీజ ఆటలోనైతే ఎప్పట్లానే దమ్ము చూపించింది కానీ స్టాండ్స్ తీసుకుంటలేదు. తను కూడా ఐ మీన్ లైక్ స్టాండ్స్ తీసుకుంటలేదు, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి ఎక్కడ లేదనేది తను తీసుకోవట్లేదు. ఊరికే వాళ్ళు టెనెంట్స్ వాళ్ళు మేము ఓనర్స్ అన్న బిహేవియర్లో ఉన్నారు తప్ప ఇంకేం లేదు. అదేది కర్రీ గురించి ఎవరు రాము రాథోడ్ అంటాడు ప్రియాని, మీరు తినద్దు మాకు పంపించిన ఫుడ్ మీకు వండి పెడుతున్నారు కదా అన్నదానికి ఇంకా ఈ ప్రియానేమో ఫుల్ ఫీల్ అయిపోయింది. అది అస్సలు దారుణంగా ఉంది. రామరాథోడ్ చెప్పింది కరెక్టే కదా, సో నువ్వు ఒక డిబేట్ వేయాలి, నువ్వు అన్న పాయింట్ నిజమని చెప్పాలి. కానీ నువ్వు చెప్పకుండా అలిగిపోయి ఎండ్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? వెనకాల వీళ్ళందరూ వెళ్ళారు, వెళ్ళడం వేస్ట్ నాకు తెలిసి. రాము రాథోడ్ అన్నది కరెక్టే. ఇంకొకటి చెప్పడం మీరు మర్చిపోయారు, రాము రాథోడ్ కూడా అంత పెద్ద ఏం ఎలివేట్ అవ్వట్లేదు. టాస్క్ లో అందరు బాగా ఆడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న టాస్క్ లోనే కదా ప్రతి టాస్క్ లో అయితే టాస్క్ అంటూ ఒకటి వచ్చిందని అంటే వీళ్ళందరూ చేసేలాగానే ఉన్నారు. ఎందుకంటే అగ్ని పరీక్షలు వీళ్ళందరూ టాస్క్ చేసి వచ్చారు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ పర్సన్స్. ఒక్క మనీష్ తప్ప. మనీష్ గురించి మాట్లాడుతున్నా, మనీష్ నిజంగా మీరు మాస్క్ మ్యాన్ గురించి ఇంకో చెప్పడం మర్చిపోయారు. ఏంటిది అంటే సంజన గారి దగ్గరికి వెళ్ళి థమ్స్అప్ గురించి ఇందాక మనము డిస్కస్ చేసుకున్నాం కదా, డైలాగ్ వేసాడు, మీరు దొంగతనాలు చేసి మీకంటే గొప్ప దొంగ ఎవరినో ఇక్కడ తయారు చేశారు, మీకంటే గొప్పగా చేస్తున్నారని తనకు తాను పొగుడుకున్నాడు. అంటే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నాడు. అయితే తను ఏమనుకున్నారనంటే సెల్ఫ్ డబ్బా మ్యాన్, సెల్ఫ్ డబ్బా మ్యాన్, ఎస్. అయితే
తను అక్కడ ఏం చెప్పాలనుకున్నాడు, అయితే థమ్స్అప్ పోలేదు అని చెప్పాలనుకున్నాడు. లేదంటే తనని తాను ఎక్కువగా చేసుకోవడానికి మీరు నేర్పించిన దారిలో మీ శిష్యుడు ఎవరో ఇలా చేస్తున్నారు అన్నట్టుగా కదా. శిష్యుడని ఆయన మెన్షన్ అనలేదు. చేయలేదు. మీరే ఎవరికో నేర్పించినట్టు మీకంటే మీ గొప్పగా దారిలో మీకంటే గొప్పగా చేయొచ్చు అని ఎవరో ప్రూవ్ చేసినట్టు ఉంది. మీకంటే గొప్పగా చేసినట్టు ప్రూవ్ చేశారని చెప్పి తనకు తాను తను లేపేసుకున్నాడా. నిజంగా నేను డబ్బా మ్యాన్, మాస్క్ మ్యాన్ కాదు, డబ్బా మ్యాన్. విలువల గురించి మాట్లాడతాడు ఈ మనిషి. అసలు విలువ లేని మనిషి విలువల గురించి మాట్లాడుతున్నాడు. విలువ లేదంటే ఆ హౌస్ లో నేను చూసినప్పటి నుంచి అయితే నాకు అసలు ఏమనిపించలేదు. యాక్చువల్ గా ఫస్ట్ డే తను ఫుడ్ తినకుండా పక్కన పెట్టేశాడు. ఎందుకనంటే తను ఒక టీము, నా టీంలో ఒక వ్యక్తి తినలేదు, సో నేను తిననని చెప్పాడు. సో నువ్వు తినకపోతే అది వేరే వాళ్ళకి తీసుకొని వెళ్ళిపోయాడు, ఆ ప్లేట్లో పెట్టేసింది డైరెక్ట్గా. సో నువ్వు తినకుండా ఉండడం వల్ల లాభం ఏంది? సో తనకు ఫుడ్ ఎలా చేరాలని ఆలోచించడం బెటర్, ఎందుకంటే ఫుడ్ ఉంది. సో నీ కంటెస్టెంట్కి ఫుడ్ ఎలా చేరాలనేది ఓకే, నీ టీం ప్లేయర్కి. నీ టీం ప్లేయర్ కాకుండా అక్కడ ఉన్న 10 మందికి నువ్వు తీసుకెళ్ళి పెట్టాలని అంటే బిగ్ బాస్ ఏం చేశాడు, నువ్వు వెళ్ళిపో అమ్మా, అవి కూడా ఇంట్లో పెట్టేసి ఆ ఫ్రూట్స్ అని కూడా చెప్పేశాడు. సో ఓవర్ థింకింగ్ ఇంకా మానలేదు, తర్వాత ఎగ్జాజరేషన్ మానలేదు. ఒకరిని బాడీ షేమింగ్ చేస్తున్నావు అని అంటాడు, ఈయన చేసి చూపిస్తాడు ఎక్సర్సైజ్లు. అంతేకాకుండా ఇమాన్యుయల్ ని, భరణి గారిని వీళ్ళు ఏమన్నారు, ఆడంగుల్లని అన్నాడు. అంటే అది నేను ఇన్ని రోజులు ఒక అమ్మాయితోనే ఆడుతున్నాను, ఎవరు తనుజతోని అని అన్నాడు అని. ఇప్పుడు భరణి ఇమాన్యుల్ కూడా ముగ్గురు ఆడలతో ఆడుతున్నాను అని చెప్పాడు. అసలు ఆడలు కాదు, ఈయన అసలు ఏమన్నా అంటే చెత్త పర్ఫార్మెన్స్, అసలు చెత్త పర్ఫార్మెన్స్, వరస్ట్ పర్ఫార్మెన్స్, సాగదీసే పర్ఫార్మెన్స్. అసలు ఇప్పుడు సాగదీయడం అనేది ఉండొద్దు, అంతకన్నా సాగదీస్తే అసలు బోర్ కొట్టేద్ది మనుషులకు ఎవరికైనా. కమింగ్ టు మర్యాద మనీష్ అసలు కంటెంట్ అదేంటి, కంటెంట్ లేని కంటెంట్ సృష్టించుకుని, సారీ అదేంటిది, అది అక్కడ గ్యాప్ ఉండదు కానీ గ్యాప్ చేసుకొని తనని ఎలివేట్ చేసుకొని ప్రతిసారి ముందుకు వస్తున్నాడు. నాకు ఓవర్ థింకింగ్ అనుకుంటాడు కానీ అక్కడ థింకింగే లేదు. ఓవర్ థింకింగ్ కాదు, నేను ఫుల్ గా థింక్ చేస్తాను, నేను సూపర్ అని అనుకుంటాడు. అసలు ఆ మనిషికి ఐ మీన్ లైక్ కొంచెం అంటే ఆలోచనే లేదు, ఓవర్ గా ఆలోచిస్తున్నాడు మనుషుల గురించి. ఓవర్ గా కాదు, వీళ్ళకి యాక్చువల్ గా అసలు అంత మెచ్యూరిటీ లెవెల్లో ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు. ఆ హౌస్ లో ఎవరని అంటే ఇప్పుడు రీతు వర్మ ఉంది. రీతు వర్మ బాగా చిల్ అండ్ జిల్ అనుకున్నాం కానీ ఆ అమ్మాయి చాలా మెచ్యూర్ ఉంది, సెటిల్డ్ ఉంది. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకోవాలి. కొంచెం సీరియస్ గా ఉన్నా కూడా తనుజ కూడా బాగుంది. ఇంకోటి వీళ్ళ గురించి మాట్లాడాలంటే అసలు యాక్చువల్ గా చిరాకత్తుంది. దేనికంటే ఇంగ్లీష్ తెగ మాట్లాడేస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ ఇది యాక్చువల్ గా. ఇప్పుడు తెలుగు రాని ఫ్లోరా షైని కావచ్చు, తెలుగు రాని సంజన గారు కావచ్చు, తనుజ గౌడ్ కావచ్చు, వీళ్ళేమో తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తారు. సెలబ్రిటీలు అందరూ తెలుగులోనే మాట్లాడతారు, వీళ్ళు కూడా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఇంకా ఈ మనీష్ అయితే అబ్బా ఏమన్నా అంటే ఇంగ్లీష్, ఈజా ఇంగ్లీషు, ఈ ప్రియా ఎందుకు ఇంతగానో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? ఆల్రెడీ ఆఫీస్లలో ఇంగ్లీష్ విని వచ్చి బోర్ కొట్టేస్తుంది, మీరు వచ్చి ఇక్కడ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మాకు వినబుద్ధి అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ షోని పెద్దవాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు, పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటారు. మీరంతా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము చూసే బిగ్ బ్రదర్ షో కాదు, బిగ్ బాస్ తెలుగు 9. మొత్తానికి దమ్మున్న స్టేజ్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు మన ఆడియన్స్. అసలు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే, పొద్దున్న నేను ఒక వీడియో చూసాను, మన కామనర్స్ గురించి అందరూ ఆడియన్స్ అయితే ఎందుకు పంపించారు అసలు అని అంటున్నారు. మనీష్ని ఎందుకు పంపించారు, మనీష్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఆ శ్రీముఖి అభిజిత్ అసలు మనీష్ని పంపించడానికి రీజన్ ఏంటి, ఏం చూసి పంపించారు, అగ్ని పరీక్షలో కూడా వాడు ఒక్క టాస్క్ కూడా ఆడింది లేదు, ఎందుకు పంపించారు అని బయట అయితే ఆడియన్స్ అయితే మర్యాద అంటే ఉంది. బయట బాగా మర్యాద ఇస్తున్నారు, మర్యాద మనీష్కి మర్యాద ఎక్కువైపోయింది అంటున్నారు. ఇక దమ్ము శ్రీజ గురించి, శ్రీముఖి ముందుకెళ్ళి అరిచినంత మాత్రాన పంపించేస్తారా అనేది అంటున్నారు. తను అరవడం తప్ప ఇంకా అందులో ఏమీ కనిపించట్లేదు అంటున్నారు. ప్రియా విషయానికి వస్తే, ప్రియాకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది అందులోకి వెళ్ళగానే అని అంటున్నారు. అసలు ప్రియాని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, ఇంకా చాలా మంది ఉన్నారు కామెంట్స్లో బాగా ఆడేవాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ యాజ్ ఏ సోల్జర్గా తను మనకు ఒక ఇన్స్పైరింగ్గా ఉంటాడని అతను అయితే మనమే ఓట్ చేసి దాన్ని అందులోకి పంపించేశాము, కానీ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రావట్లేదు. అంత కాదు అసలు ఎంత రావట్లేదు. తను పొద్దున్న లేస్తే తను ఎక్సర్సైజ్ చేయడానికి సరిపోతుంది,
అవుతుంది. తర్వాత అందరి చుట్టూ తిరుగుతున్నాడు, తింటున్నాడు, ఉంటున్నాడు, చిల్ అవుతున్నాడు. సో కమింగ్ టు డెమాన్ పవన్ అయినా అక్కడక్కడైనా నోరు తెరుస్తున్నాడు. అది ఎక్కడ అంటే ఓన్లీ కిచెన్లో. చూసినంత వరకు తను కిచెన్లోనే కనిపిస్తున్నాడు, తనుజాతోనే ఉంటున్నాడు. తను వంట చేస్తుంటే పక్కనే ఉండి ఏదో ఒకటి హెల్ప్ చేస్తున్నాడు. ఈవినింగ్ మళ్ళీ ఏదైనా కావాలనుకుంటే అలా వంటకి హెల్ప్ చేస్తున్నాడు. సంజన గారికి హెల్ప్ చేశాడు, భరణి గారికి హెల్ప్ చేశాడు, తనుజాకి కూడా హెల్ప్ చేస్తున్నాడు. సో తనైనా కొంచెం పార్టిసిపేట్ చేస్తుండు, సంతోషించాడు. ఎంతో వీళ్ళు ఎక్కడ ఏ లూప్ దొరుకుతుందా దానిపైన ఒక టాపిక్ గొడవ తెచ్చుకున్నా, ఎంతసేపు గొడవలు తప్ప ఎంటర్టైన్మెంట్ లేదు. సో కమింగ్ టు హరీష్, మాస్క్ మ్యాన్ వచ్చేసి డబ్బా మ్యాన్ అయిపోయాడు. సెల్ఫ్ డబ్బా మ్యాన్ మనం పెట్టేసుకుందాము, అతను మాస్క్ మ్యాన్ పెట్టేసుకున్నాడు. సెల్ఫ్ డబ్బా మ్యాన్ అని మనం పెట్టేసుకున్నాము. అసలు ఎందుకు వెళ్ళాడా అనిపిస్తుంది. ఫస్ట్ డే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్స్కి వచ్చినప్పుడు తను ఎలా ఉన్నాడు అంటే తనకి కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుండేది అని అనుకున్న ఆడియన్సే అసలు ఎందుకు వెళ్ళారా బాబు, మనం ఎందుకు ఓటేసాం రా బాబు అని ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు అనమాట ఇప్పుడు వీళ్ళైతే. ఇక హరీష్ అయితే నాకే అన్ని తెలుసు, నేనే అన్నిటికీ క్రియేటర్ని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు చిరాగ్గా ఉంది కామెంట్స్ బిగ్ బాస్ హౌస్లో చూడడానికి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే వీళ్ళ వేషాలు చూసి కామనర్స్ని ఇంకొకసారి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోరేమో ఆడియన్స్ అంటున్నారు ఈ మాట. బిగ్ బాస్ హౌస్లోకి ఆడియన్స్ని నెక్స్ట్ సీజన్లో తీసుకోకపోతారేమో వీళ్ళ వల్ల, కేవలం వీళ్ళ వల్ల తీసుకోకుండా ఉంటారేమో. లేదంటే కామనర్స్ని తీసుకుంటే సెలబ్రిటీసే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి భయపడతారేమో అని కూడా అంటున్నారు. సో ఇలా ఉంది మొత్తానికి. ఇక్కడ హరిత హరీష్ గురించి ఇంకొకటి చెప్పాను. యాక్చువల్గా ఇప్పుడు తప్పును తప్పు అని చెప్పి నిజాయితీగా ఉంటామని అన్న పర్స్పెక్టివ్లో తను ఉంటుండే. తన గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నామంటే తన గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, దానికోసం తప్ప మనకు పర్సనల్గా మాటలు బాగా జారుతున్నాడు. సో ఏమైందనంటే ఇప్పుడు ఎవరు సంజన గారు ఎగ్ దొంగిలించారని చెప్పి నేను థమ్స్అప్ దొంగిలించాను అన్న రీతిలో ఆయన మాట్లాడు. సో ఎవరైనా దొంగతనం చేస్తే నువ్వు కూడా దొంగతనం చేయాలని రూల్ ఏం లేదు కదా. దానివల్ల నువ్వు ఇన్స్పైర్ అయినట్టుగా, అంటే నువ్వు ఒకరు ఇన్స్పైర్ చేసే రేంజ్లో ఉన్నాను నువ్వు ఫీల్ అవుతున్నావు, కానీ నువ్వు ఊరికే ఇన్స్పైర్ అయిపోతున్నావు. వాళ్ళని చూసి నువ్వు నేర్చుకుంటున్నావు. సో ఇంకా నువ్వు నేర్చుకునే స్టేజ్లో ఉన్నావు. సో నువ్వు అక్కడ ఉండాల్సిన పెద్ద పని ఏం లేదు. ఆడియన్స్ అయితే మొత్తానికి కామనర్స్ని బయటికి పంపించేసేయండి బిగ్ బాస్ హౌస్ నుంచి అని అంటున్నారు. అండ్ బిగ్ బాస్ సీజన్ 9 కూడా ఇంత చప్పగా ఉన్నట్టు మేబీ ఇంతకుముందు సీజన్స్లో అయితే లేదు. అట్లీస్ట్ అందరూ సెలబ్రిటీస్ ఉండేవాళ్ళు కాబట్టి ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కరు కానీ ఇద్దరు కానీ వచ్చేవాళ్ళు. సో ఎవరి జోనర్లో వాళ్ళు ఎంతో కొంత కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కామనర్స్ వీళ్ళు ఓనర్స్ అనేసరికి అంటే ఎవరి వాళ్ళని సపరేట్ చేసేసరికి వీళ్ళు ఎక్కడ లూప్ దొరుకుతుందా, ఇంట్లోకి ఎక్కడ రానియకుండా ఉంచాలా, ఎన్నిసార్లు రానివ్వాలా, ఇదే డిస్కషన్ పదే. ఇంకా వాళ్ళకి అంటే వాళ్ళు ఎక్కడ తగ్గితే వీళ్ళు ఏం చేద్దామా, ఎక్కడ లోపలికి వెళ్దామా అంటే వీళ్ళు ట్రై చేస్తున్నారు. మన సెలబ్రిటీస్ ఇంకా కామ్గా ఉంటున్నారు అనిపిస్తుంది నాకైతే. కామర్స్ యాక్చువల్గా వాళ్ళ రీజన్లో వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ డే నుంచి చూసుకుంటుంటే వాళ్ళ రీజన్లో వాళ్ళు ఒక గేమ్ ఆడుకున్నారు, అది కూడా బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అంటే ట్రూత్ ఆర్ డే ఆడడం, తర్వాత అంటే వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు సెటిల్డ్ గా ఉండి అంటే డిసిప్లిన్ ఉన్న వాళ్ళుగా వీళ్ళు ఉన్నారు, లేని వాళ్ళుగా వీళ్ళు యాక్చువల్గా కంటెంట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు కంటెంట్ ఎతుకుతున్నారు, ఎక్కడ ఏం దొరుకుతుందా అని ఎతుకుతున్నారు. సో దొరికిన కంటెంట్ని అది చిన్నగా పెద్దదని చూడట్లేదు, చూడకుండా దానిపైన అనవసరంగా మాట్లాడేసి చీప్ అవుతుంది. అది మంచిది కాదు యాక్చువల్గా. సో ఇదేంటి చాక్లెట్లు దొంగతనం చేయడం అంటే ఇప్పుడు ఇదివరకు బిగ్ బాస్లలో దాచడం అనేది జరిగింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు దాస్తున్నారు. అదే దాచడం అంటూ లేదంటే వీళ్ళు అసలు ఆ దిక్కు కూడా చూడకపోతున్నాం నాకు తెలిసి. చాక్లెట్లు దొంగతనం చేయడం కావచ్చు, కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. కంటెంట్ క్రియేషన్ ఓకే, ఏదో ఒక వంకతో ఎలివేట్ అవ్వడానికి. ఇక కొంచెం బెటర్గా అంటే ఇంకా సెలబ్రిటీస్లలోనే ఇంకా ఏం చెప్పుకుంటాం, సెలబ్రిటీస్లలోనే ఎవరైనా అంటే ఎలివేట్ అయింది సంజన గారు ఒకరు ఎలివేట్ అయ్యారు. దాని తర్వాత వచ్చేసి ఈ అమ్మాయి రీతు వర్మ, తనుజ గౌడ కూడా బాగానే ఉంది, వాళ్ళకి వంట చేయడం కూడా. దాని తర్వాత తను మాట్లాడే ప్రతి ఒక్క మాట పాయింటెడ్గా ఉంది యాక్చువల్గా. మధ్యలో ఒక గేమ్ జరిగిన తర్వాత ఆ అమ్మాయి వల్ల ఇప్పుడు రీతు వర్మకి దెబ్బ తగిలింది. సో అది అసలు ఎలా జరిగింది అనేది ఈరోజు నాగార్జున గారు ఏమైనా మాట్లాడతారేమో చూడాలి. అయితే అందులో తప్పు ఎవరిది లేకపోవచ్చు నాకు తెలిసి. సో జరిగింది, ఈ అమ్మాయికి తెలుగు సరిగ్గా రాకనా లేకుంటే ఇది మాట్లాడాలా అది మాట్లాడాలా అనే ఉద్దేశం లేకుండా కూడా తను మాట్లాడింది. ఆ రోజు 5గురితో ఫైట్ చేసింది, అదైతే అసలు సూపర్. అసలు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పిన తర్వాత ఆ అమ్మాయి అంతసేపు ఏడ్చింది. యాక్చువల్గా అంతసేపు ఏడవకుండా బాగుండేది. ఎందుకంటే ఇక్కడ హరీష్ అనే వ్యక్తి
ఆ అమ్మాయిని నీకు బిహేవియర్ సరిగ్గా లేదనేసరికి ఆ అమ్మాయికి బిహేవియర్ అనేది ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెద్ద వర్డ్ ఉంటుంది. సో ఆ అమ్మాయి అంత పెద్ద పెరిగిన ప్లాట్ఫామ్ పైన ఆ అమ్మాయి పెరిగిన విధానంలో బిహేవియర్ అనేది పెద్ద వర్డ్ కావచ్చు. ఇప్పుడు సంజన గారికి బ్యాక్ బిచింగ్ అనేది పెద్ద వర్డ్ అనిపించింది. Yes, yes. అలాగే ఈ అమ్మాయికి కూడా అలా అనిపించింది. కానీ అంతసేపు ఐ మీన్ ఆ ఏడవకుండా తను అంత ఫైట్ చేసింది అక్కడ. యాక్చువల్గా సూపర్గా ఫైట్ చేసింది. ఎంతసేపు ఫైట్ చేసింది అంటే లైవ్లో చూస్తే అంతసేపు ఫైట్ అయింది ఈ అమ్మాయితోనే, ఎవరితోని లేదు. అంటే కంటెంట్ ఈ అమ్మాయి దగ్గరనే ఉందేమో అనిపించింది. అంత సేపు ఫైట్ చేసింది అసలు. కానీ యాక్చువల్గా మనం ఇక్కడ తడుముకోకుండా ఫైట్ చేసింది ఆ తనుజ. గమనించాల్సింది ఏంటి అని అంటే బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఏం చెప్తారు, ఎవరి ఎలిమినేషన్ ప్రాసెస్ లో వాళ్ళే మాట్లాడాలి అంటారు కదా. మాట్లాడాలని అంటారు. కానీ వీళ్ళు ఈసారి పాయింట్లు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ మాట్లాడారు కదా. వీళ్ళు మాట్లాడారు. తర్వాత ఈ అమ్మాయి కూడా సమాధానం చెప్పింది. అటు సైడ్ నుంచి కూడా ఒప్పుకున్నారు కాబట్టి అది జరిగింది. సో దాని గురించి వీళ్ళు ఏం మాట్లాడతారో ఈరోజు చూడాలి. ఇప్పుడు తనుజ గౌడ్ కూడా బాగా ఎలివేట్ అయ్యారు. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు ఇప్పుడు సెలబ్రిటీస్లో కొంచెం ఎలివేట్ అయిన వాళ్ళలో అంటే మన భరణి గారు ఇమాన్యుల్ ఫస్ట్ ఇమాన్యుల్ అయిపోయింది. ఇమాన్యుల్, సంజన గారు, తనుజ గౌడ్, తనుజ, రీతు, భరణి గారు, రాము రాథోడ్ కూడా కొంచెం బట్టలు ఉతుకోవడము, తన పని తను చేయడము. రాము రాథోడ్ తన పనులు తను చేసుకుంటున్నాడు. కొంచెం అంటే ఎంతో కొంత అయితే కనిపిస్తున్నాడు ఫ్రేమ్ పైన. కనిపిస్తున్నా కూడా అంత ఎంటర్టైన్మెంట్ పర్సన్ గా లేడు తను. అంటే వీళ్ళలాగా అంత ఎంటర్టైన్మెంట్ పర్సన్ గా లేడు. ఇప్పుడు భరణి అయినా కూడా అక్కడ ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. తిను మాట్లాడినా తిను పట్టించుకోవట్లేదు. యాక్చువల్గా రాము రాథోడ్ చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు. ఇందులో సెలబ్రిటీస్ లో కావచ్చు, కామనర్స్ లో కావచ్చు, చాలా మంది తనని ఇగ్నోర్ చేస్తున్నారు, తన మాటని ఇగ్నోర్ చేస్తున్నారు. సో వాల్యూ లేకుండా పోయింది తను మాట్లాడే మాటకి. కానీ తీసుకున్న స్టాండ్ అయితే బాగానే తీసుకుంటాను. తను ఆడము కానీ వీళ్ళు రిసీవ్ తన నోటి నుంచి మాట వస్తే బాగానే మాట్లాడుతున్నాడు. కానీ అంత వాల్యూగా తీసుకోవట్లేదు. దాంట్లో వీళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళు అసలు రాముని సెలబ్రిటీస్ తరఫున పట్టించుకోవట్లేదు, ఇటు సైడ్ నుంచి పట్టించుకోవట్లేదు. ఫ్రెండ్షిప్ ఉండొచ్చు లోపల, కాకపోతే మన కెమెరాలో కనిపించిన విధానాన్ని బట్టి తన మాటలు ఎవరు పట్టించుకున్నట్టయితే అనిపించట్లేదు. సో ఇంకేమున్నది ఎవరు, ఫ్లోరా సాయి, సుమన్ శెట్టి. సంజన గారు యాక్చువల్గా ఈరోజు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క జంతువుతో పోల్చమని చెప్పి ఇమాన్యుల్ అడిగాడు. అడిగితే సుమన్ శెట్టి గారిని సంజన గారు తాబేలతో పోల్చారు. ఇలా లోపల ఉండిపోతాడు, అది చాలా బాగుంది. చాలా బాగా చెప్పింది నిజమే, కరెక్టే. సుమన్ శెట్టి గారు అలానే బయటకు వస్తారు, చూస్తారు, బాగా స్టేబుల్ గా నడుస్తారు. తను బాగా స్టేబుల్ గా ఉంటారు తను, సుమన్ శెట్టి గారు. ఇంకా ఫ్లోరా షాని గారు వచ్చేసి కొంచెం బాగా స్వీట్ పర్సన్ తను యాక్చువల్గా నాకు తెలిసి. ఎందుకంటే వెరీ ఫస్ట్ డే ఇప్పుడు సంజన గారు ఊరికే అరిచేస్తే ఆ అమ్మాయి ఇంకా తట్టుకోలేక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. సేమ్ నాకు ఎవరు మనకి ప్రసన్న కనిపించాడు, నాకు కామన్ మ్యాన్లో ప్రసన్న. హరిత హరీష్ అరిచేసరికి తనకు ఏడుపు వచ్చేసింది. సేమ్ అదే జరిగింది ఇక్కడ కూడా. సంజన గారు అరిచేసరికి ఫ్లోరా షాని ఇంకా ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. తను కూడా లైక్ ఇది స్వీట్ హార్ట్ పర్సన్ లాగా కొంచెం అంటే ఏదంటారు భావోద్వేగానికి లోనైంది. తర్వాత సున్నిత మనస్కురాలు తను అనిపించింది. సో ఫైనల్గా ఇదండి మన బిగ్ బాస్ వాళ్ళు ఈసారి అంటే 1 వీక్లో మేము చూసింది 24/7 చూస్తూనే ఉన్నాము. సో మేము చూసింది మాకు ఎలా అనిపించిందో చెప్పాము. సో మరి మీరేమనుకుంటున్నారు ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి, మీరు ఏ కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తారనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా తర్వాత ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్, ఆ అమ్మాయి పేరు ఏం పేరు, శ్రేష్ఠి వర్మ. ఆ అమ్మాయి కూడా ఓకే స్టాండ్స్ బాగానే తీసుకుంటుంది, ఎక్కడొచ్చినా ఏమొచ్చినా తన ఆట కూడా ఓకే బాగానే ఉంది. సో ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటిది అనేది చూడాలి. అయితే ఆట అంటే ఎక్కడ కూడా కనిపించకుండా ఉన్న పర్సన్స్ కొంతమంది ఉన్నారు. ఎలాగంటే సుమన్ శెట్టి గారు ఒకరు. యాక్చువల్గా తనని ఎక్కువ ఫోకస్ చేయలేకపోయాము. తను ఫుల్గా కంటెంట్ ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. కానీ వీళ్ళు గొడవలోనో లేకుంటే ఏదో ఒక విధంగా కనబడుతున్నారు. కానీ సుమన్ శెట్టి గారు ఏ విధంగా కనిపించట్లేదు. తనకు వచ్చిన డైలాగ్ తనకు కనిపిస్తున్నారు. ఒకటే డైలాగ్ ఇస్తున్నారు వచ్చిన దగ్గర నుంచి. ఏంటది? అది ఏడుపు. అదొకటి ఒక్క డైలాగ్తో నెట్కి వస్తున్నారు. సో అదంతా అయితే ఏం లేదు. దాని తర్వాత ఇంకా భరణి గారును తర్వాత హరిత హరీష్ గారు గొడవ ఏదో పెద్ద ముత్తైదుల గొడవలే కనిపించింది. పెద్ద వాల్యుబుల్ గొడవ ఏం కాదు అది నాకు తెలిసి.
సో వాల్యుబుల్ పాయింట్స్ పైన మాట్లాడుకుంటూ ఉంటే ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవుతారు ఎలా ఉండాలి ఏంటనేది. చాలా అంటే కొన్ని షోస్లో బాగుంది, కొన్ని షోస్లో బాగాలేదు, ఇన్స్పైరింగ్గా ఉన్నారు. కొన్ని షోస్లో ఐ మీన్ లైక్ ఇప్పుడు వచ్చిన సీజన్స్లో కొన్నిట్లో ఇన్స్పైరింగ్గా లేరు. సో నాగార్జున గారు బెటర్ చేస్తారేమో చూద్దాం. ఎలాగో నెట్టుకొచ్చేది ఆయనే, ఆయన వల్లే షోలో ఏమైనా చేంజెస్ జరగాలని అంటే నాగార్జున గారి వల్లే. సో వెయిట్ ఫర్ బెస్ట్. ఎస్, సో చూద్దాము ఈరోజు నాగార్జున గారు మరి ఏం చెప్తారు ఏంటి అనేది. సో మన బయట ఉన్న ఆడియన్స్ అయితే కామెంట్స్ గురించి మాట్లాడేది ఏంటి అని చెప్పాను కదా, మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో మరి మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.